హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ పోస్టుల భర్తీకి సంబంధించి విశాఖపట్నంలో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తంగా 69 పోస్టులు అయితే ఈ యొక్క ఎస్ఎస్ఏ ద్వారా ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే, సో వీటిలో మనకు ఎంఐఎస్ కోఆర్డినేటర్ పోస్టులు 5 ఉన్నాయి, ఐఆర్టీఎస్ 3, సిఆర్పిఎస్ 4, డిఎల్ఎంటీఎస్ 3, ఫిజియోథెరపిస్ట్ 3, ఎంఆర్సి మెసెంజర్స్ 2, అకౌంటెంట్ 1, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 1, సైట్ ఇంజనీర్స్ 4, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ 10, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ పీఈటీ 18 ఉన్నాయి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ వర్క్ ఎడ్యుకేషన్ సంబంధించి 15 ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల వివరాలు మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఏ కేటగిరీ వారికి ఏ పోస్ట్ ఉన్నాయి అనేది మీరు ఈ యొక్క రోస్టర్ పాయింట్ దగ్గర పరిశీలన చేయొచ్చు. ఓకే, సో ఈ యొక్క పోస్టులకి ఎటువంటి విద్యార్హత ఉండాలి అనే దానిపై నేను గతంలోనే వీడియో చేశాను. సో దయచేసి ఆ యొక్క వీడియో చూడాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్ క్లిక్ చేసినట్లయితే విద్యార్హతల విషయంపై ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో మీరు చూడగలుగుతారు. పూర్తిగా సమాచారం తెలిసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అడ్రస్ అని ఉంది కదా, ఈ యొక్క అడ్రస్కి మీరు మీ యొక్క జెరాక్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్టిఫికేట్స్ని తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్స్ అయితే ఉన్నాయి, ఈ యొక్క మొబైల్ నెంబర్స్కి కావాలని చేయండి. సో మార్నింగ్ మనకు ఏవైతే ఈ యొక్క ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయో సో ఆ యొక్క టైమింగ్స్లో మీరు కాల్ చేసినట్లయితే వారి సమాచారం అనేది తెలపడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రతి జిల్లాకి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రిలీజ్ అవుతున్నాయి. సో దయచేసి మీకు మీ యొక్క జిల్లాలో సంబంధించిన ఖాళీల ఇన్ఫర్మేషన్ కానీ లేదా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో న్యూస్ పేపర్స్లో మనకు జిల్లా ఎడిషన్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే పరిశీలన చేయాల్సి అయితే ఉంటుంది. ఏజీఎస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, డోర్ నెంబర్ 39-6-27/2, విశాఖ ఐటీఐ రోడ్, మురళీనగర్, విశాఖపట్నం 530007. ఫోన్ నెంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్ట్ సంబంధించి మీరు ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అడ్రస్కి మీరు కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, మీ యొక్క దరఖాస్తులను నేరుగా వీరికే పంపించాల్సి అయితే ఉంటుంది. సో దరఖాస్తు సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కావాలంటే అక్కడ ఏజెన్సీస్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క విద్యార్హతల విషయంపై మీకు స్పష్టమైన సమాచారం అయితే కావాలి కాబట్టి సో వీటికి సంబంధించి ఆల్రెడీ నేను గతంలో వీడియో చేశాను. ఆ యొక్క వీడియో చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి, అందరికీ యూజ్ అవుతుంది.